నమస్కారం అందరికీ. మీ గ్రీన్ సాయిత్ గార్డెన్‌కు స్వాగతం. ఈరోజు మనం చామంతి పూలు గురించి చర్చిద్దాం. అసలు ఈ చామంతి పూలు మన గార్డెన్‌లో ఎలా పెంచుకోవాలి? అసలు ఈ పువ్వుల హిస్టరీ ఏంటి? అంతేకాకుండా వాటి ప్రాముఖ్యత మరియు పెంపకం కోసం ఈ గార్డెనింగ్ ఛానెల్‌లో మొత్తం అన్ని టిప్స్ అయితే నేను కవర్ చేశాను. సో, వీడియోనైతే ఖచ్చితంగా లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. సో, ఈ చామంతి పూలనేవి చైనా, జపాన్ ప్లేసెస్‌కి చెందినవనమాట. సో, అందుకే వాటి గ్రీక్ పదాల నుంచి క్రిస్మాంథియం అని చెప్పి ఒక పేరొచ్చింది దీనికి. దీని రూట్స్ అయితే చూడ్డానికి ఇలా ఉంటాయన్నమాట. సో, రూట్ ప్లాంటే కాదు ఇది. సో, దీనికున్న బ్రాంచెస్‌తో కూడా మనమైతే పెంచుకోవచ్చు. ఇప్పుడు రూట్ నుంచి పెంచుకోవచ్చు. రూట్ నుంచి పక్కన వచ్చిన మొక్కలతో పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఫ్లవర్స్ ఉండవు కదా! ఇప్పుడైతే బ్లూమింగ్ అయింది. ఫ్లవర్స్ అయితే చాలా అందంగా పూసాయి. సో, ఇప్పుడు కాకుండా మొగ్గలు, పువ్వులు అంతా అయిపోయిన తర్వాత మనకైతే సైడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా! సో, ఆ బ్రాంచెస్‌ని మనం కట్ చేసుకొని శాండ్‌లో గనుక పెట్టుకుంటే వేరనేది పడుతుందనమాట కొమ్మలకి. సో, ఆ వేరు పట్టినవి మళ్ళీ మనం ఇలా ట్రాన్స్‌ప్లాంట్ చేసేసుకుంటే మన ప్లాంట్స్ అయితే బాగా పెరుగుతాయి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఇలా ఎండిపోయినట్టు ఆకులు వస్తూ ఉంటాయన్నమాట. సో, ఆ ఆకుల్ని మనం తీసేస్తూ ఉండాలి. అండ్ ఈ చామంతి పూలు బాగా పూయాలంటే మనం ప్రూనింగ్ టెక్నిక్ అయితే యూజ్ చేయాలన్నమాట. అప్పుడే పువ్వులనేవి ఇంత బాగా పూస్తాయి. సో, నేను వీడియోలో ఇవన్నీ చూపించడానికి ఆకులు అవన్నీ అలానే ఉంచేసాననమాట. సో, చూసారు కదా పువ్వులు ఎంత బాగా పూసాయో. సో, ఫస్ట్ ఈ ప్లాంట్‌కి సాయిల్ అయితే చాలా బావుండాలనమాట. మంచి డ్రైనేజ్‌తో ఉన్న మట్టయితే ఉండాలి. అండ్ ఇంకా సన్‌లైట్ విషయానికొస్తే 5-6 కంపల్సరీ 5-6 అవర్స్ అయితే సన్‌లైట్ అయితే ఉండాలి. తక్కువ గనుక సన్‌లైట్ ఉంటే పువ్వులనేవి రాలిపోతాయన్నమాట. అసలు రానే రావు. సో, సన్‌లైట్‌లో ఉంటేనే మనకి ఫ్లవర్స్ అయితే బాగా వస్తాయి. అండ్ ఈ ఎండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అండ్ ప్రూనింగ్ చేసుకుంటే మనకి ఎక్కువ బ్రాంచెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఎక్కువ పూలొస్తాయి. అండ్ ఈ చామంతి పూలకి వాటర్ అనేది ఎక్కువేమి అవసరం లేదు. జస్ట్ కొంచెం వాటికి అవసరమైనవి వేస్తే సరిపోతుంది. మట్టి పొడైనప్పుడు చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువున్నా కూడా రూట్స్ అనేవి పాడైపోతాయి. సో, ఈ టిప్ అయితే మైండ్‌లో ఉంచుకోండి. ఇంకా ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ విషయానికొస్తే ఖచ్చితంగా 15 డేస్‌కి ఒకసారి నైట్రోజన్ అయితే ఇవ్వాలి. అంతేకాకుండా ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువ ఉండే మనం పెస్టిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ ఇస్తే మొక్క అనేది బాగా పెరుగుతుందనమాట. అండ్ ఈ ఎండిపోయిన ఆకులనైతే ఎప్పటికప్పుడు తొలగించేయండి. ఎందుకంటే అవి ఉంటే ప్లాంట్ మొత్తం పాడైపోతుంది. డెడ్ స్టేజ్‌కైతే వచ్చేస్తుందనమాట. సో, అందుకే ఎండిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తొలగించేయండి. అండ్ ఇంకొక మంచి టిప్ ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అయితే చేయండి. ఎందుకంటే ఈ మొక్క బాగా పెరగడానికి మనకి ప్రూనింగ్ టెక్నిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, మనం ఈ చామంతి మొక్కల్ని వర్షాకాలంలో నాటుకుంటే అదొక మంచి సీజన్ అనమాట. ఎందుకంటే ఈ ప్లాంట్స్ అనేవి ఫ్లవరింగ్ వింటర్ సీజన్‌లో చాలా బాగా పూస్తాయి. సో, మీరు గనుక ఫ్లవరింగ్ అనేది వింటర్‌లో ఎక్స్‌పెక్ట్ చేయాలంటే మీరు వర్షాకాలం టైంలో ఈ మొక్కలు నాటుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా మొక్కకి దూరంలో మనమైతే 8-12 అంగుళాల దూరం అయితే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్ అనేది అప్పుడే బాగా జరుగుతుందనమాట. ఎయిర్ సర్క్యులేషన్ అనేది జరగకపోతే ప్లాంట్ అనేది పాడైపోతుంది. సో, ఖచ్చితంగా స్పేసింగ్ అనేది ఉండాలనమాట ప్లాంట్స్‌కి. సో, ఈ ప్లాంట్‌ని కటింగ్ చేసుకొని మనం చిన్న చిన్న మొక్కలుగా నాటుకుంటే దానికవే రూట్స్ వచ్చేస్తాయి. సో, కొమ్మలతో కూడా మనకి రూట్స్ వస్తాయన్నమాట. సో, సో కొమ్మలను కూడా జాగ్రత్తగా ఉంచుకొని మనమైతే మొక్కలుగా తయారు చేసుకోవచ్చు. అండ్ కొంతమందయితే బుట్ట చామంతులను తయారు చేసుకుంటారు. ఎలా అంటే ప్లాంట్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్లాంట్ మొత్తం నీట్‌గా కట్ చేసేస్తారనమాట లాస్ట్ చివరి వరకు. సో, అప్పుడది పెరుగుతుంది కదా! అలా పెరిగే ఏజ్‌లో ఏంటంటే బుట్టలా పెరుగుతుంది. సో, మీకు బుట్టలా కావాలంటే సో, ప్లాంట్‌ని మొత్తం నీట్‌గా కట్ చేసేసుకోండి రూట్స్ వరకు. సో, అది నీట్‌గా ఎదిగి లాస్ట్‌కి ఒక బుట్ట షేప్‌లో అయితే వస్తుంది. ఆ తర్వాత బడ్స్ అవి వచ్చి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా! సో, ఈ ఫ్లవర్స్‌ని కూడా ఎప్పటికప్పుడు కోసేసుకోండి. ఎందుకంటే, ఆ ఫ్లవర్స్ కోసేస్తేనే మనకి ప్రూనింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, ఈ ఫ్లవర్స్ అనేవి ఎప్పటికప్పుడు కోసేసుకోండి. సో, మనమైతే బేసిక్‌గా పల్లెటూరులో ఏంటంటే దేవుళ్ళకి పెట్టుకుంటాం. అంతేకాకుండా తలలో పెట్టుకుంటాం కాబట్టి, మనం ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉంటే కొత్త కొత్త బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే మనం సిటీస్‌లో చూస్తే వాళ్ళేంటంటే షోకేస్‌కి అలా ఉంచేసుకుంటారు కాబట్టి ఒక్కసారి పువ్వులు పూసిన తర్వాత అది మళ్ళీ పూయదనమాట. సో, దీన్నైతే మైండ్‌లో ఉంచుకోండి. ఎప్పటికప్పుడు పువ్వులైతే ఎప్పుడు తయారైతాయో అప్పుడు మీరు వెంటనే ఆ పువ్వులను కోసేయండి. అప్పుడే దానికి ఎయిర్ సర్క్యులేషన్ బాగా జరిగి కొత్త పువ్వులైతే జర్మినేట్ అవుతాయన్నమాట. లేదంటే ఇంకా ప్లాంట్ అనేది ఇంక అలవాటు పడిపోతుంది. ఇంక ఓన్లీ ఆ పువ్వులు పూయడానికి అలవాటు పడిపోతుంది. మీరు ఎప్పటికప్పుడు కోస్తూ ఉంటే ఏంటంటే అది కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట ఫ్లవర్స్‌ని.
ఎండిపోయిన పువ్వుల్ని, ఆకుల్ని తొలగించేయండి. సో, దీనివల్ల ఏంటంటే మొక్కలనేవి బాగా పెరుగుతాయన్నమాట. అండ్ ఫ్లవర్స్ కూడా ఎక్కువగా వస్తాయి. డైలీ అయితే ఈ ప్లాంట్స్‌ని మనం మానిటర్ చేయాలి. ఎందుకంటే మొక్కలనేవి వేడి వల్ల ఎండిపోతూ ఉంటాయన్నమాట. లేదంటే వాటర్ తక్కువ అవ్వడం వల్ల పాడైపోతూ ఉంటాయి. లేదంటే వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల కుళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో, డైలీ మానిటరింగ్ అనేది కంపల్సరీ. అంతే కాకుండా నేను గార్డెనింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసిందేంటంటే, ఈ మొక్కల్ని ఎక్కువగా మనకి పురుగులుంటాయి కదా! పచ్చ పురుగులు అవైతే ఎక్కువ అటాక్ చేస్తాయన్నమాట. సో, మీరు ఖచ్చితంగా డైలీ మానిటరింగ్ అయితే చేసి, ఒకవేళ మీరు గనక అటువంటి గ్రీన్ కలర్ బగ్స్ లాంటివి ఏమన్నా చూస్తే మీరైతే కాలుతో గానీ, లేదంటే ఏదైనా యూజ్ చేసి చంపేయాలి. ఎందుకంటే అది అలా ఉంచేస్తే ఈ మొక్కను మొత్తం తినేస్తాయన్నమాట. ఆ గ్రీన్ కలర్ పురుగులనేవి. సో, తక్కువగా ఉంటే మనం ఆర్గానిక్‌వి లైక్ నీమ్ ఆయిల్ అవి స్ప్రే చేసి మొక్కనైతే కాపాడొచ్చు. లేదు ఎక్కువ పువ్వులవి వచ్చేస్తుంటే మాత్రం మీరైతే పురుగుల మందులు అవి ఉపయోగించి వాటినైతే కిల్ చేసేయడం బెటర్. ఎందుకంటే ఇది ఫ్లవరింగ్ ప్లాంట్సే కాబట్టి మనం తినము కాబట్టి అంత ప్రాబ్లమ్ ఏముండదు. ఇంకా బ్రైటర్ ఫ్లవర్స్ కావాలంటే మెయిన్ టెక్నిక్ ఏంటంటే పించింగ్ అనమాట. మొక్కలు టిప్స్‌ని ఇలా పించ్ చేస్తూ ఉంటే మనకేమవుతదంటే పువ్వులనేవి ఎక్కువ పూస్తాయన్నమాట. పువ్వుల సంఖ్య అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అంతే కాకుండా మనకి బలంగా తయారవుతుందన్నమాట మొక్క. మనం పించ్ చేసే కొద్దీ ఎక్కువ కొమ్మలొస్తాయి కాబట్టి ఎక్కువ కొమ్మలుంటే అది కూడా చాలా బలంగా తయారవుతుంది. అండ్ ఈ చామంతి పూల వల్ల మనకి మెడిసినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో, ఓల్డెన్ డేస్‌లో అయితే మనకి హెడేక్‌కి, ఇంకా చాలా నొప్పులకైతే ఇవైతే యూజ్ చేశారంట. అండ్ స్కిన్ సంబంధించిన డిసీజెస్ ఉన్నవాళ్ళు కూడా క్యూర్ చేయడానికైతే ఓల్డెన్ డేస్‌లో యూజ్ చేసేవాళ్ళంట. ఇంకా చామంతి పూలు మన శుభకార్యాల్లో చాలా బాగా యూజ్ చేస్తారు. ఈ పువ్వులు మెయిన్‌గా ఇండియన్‌లో ఫ్యామిలీస్ ఎక్కువ పూజల్లో ఉపయోగిస్తారు. అంతే కాకుండా డెకరేషన్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. సో, టోటల్‌గా అయితే ఈ వీడియోలో చామంతి పూలు ఎలా పెంచుకోవాలి అండ్ దానికి యూజ్‌ఫుల్ అయ్యే ఇంపార్టెంట్ టిప్స్ అన్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో, మీకు గనుక ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.